తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. లోకల్ ఆంధ్ర టాలెంట్ తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా స్పోర్ట్స్ లో రానిచ్చారు. అయితే గ్రాస్ రూట్స్ నుంచి కూడా క్రికెట్ నేషనల్ స్టేజ్ వరకు వెళ్ళడానికి ఒక ఉద్యమం లాగా ఈ యొక్క ఏపీఎల్ కార్యక్రమాలన్నీ కూడా చేయడం అనేది చాలా అభినందించాలి. తరచూ పాలిటిక్స్ వల్ల లేకపోతే కరప్షన్ వల్ల ఈ బాడీస్ అన్ని కూడా గతంలో చెడ్డ పేరు వచ్చినప్పటికీ కూడా ఈసారి అవన్నిటినీ కూడా దాటి వచ్చి ఏపీఎల్కి మరొక కొత్త వెలుగు ఈరోజు తీసుకొని వచ్చారు. ఈ ఏపీఎల్ తాలూకా ప్రోగ్రామ్ అనేది చాలా స్ఫూర్తిదాయకం అనేది రేపు చూస్తారు. దీన్ని బేస్ చేసుకొని మిగతా స్పోర్ట్స్ అలాగే క్రికెటింగ్లో కూడా మరిన్ని టోర్నమెంట్స్ కూడా ముందు వస్తాయని నాకైతే ఒక ఆలోచన ఈరోజు కలుగుతుంది. అందుకనే ప్రత్యేకంగా దీన్ని అభినందించాలి, దీన్ని ప్రమోట్ చేయాలని నేను కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. సార్, ఇంకొకటి ఏదైతే లోకల్ టాలెంట్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే ఇది నిజమైన ప్రత్యేకమైన వేదికనే చెప్పచ్చు. సో మీరు ఈ పబ్లిక్ ఏం చెప్తారు సార్? ఏదైతే పబ్లిక్ నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి, సపోర్ట్ చేయండి. ఏ రకంగా మనం ఐపీఎల్ గేమ్స్ అయితే ఏ రకంగా వచ్చి ఫుల్గా హౌస్ఫుల్గా మనం స్టేడియం అంతా ఫుల్ చేసి ఎలా సపోర్ట్ చేస్తామో లోకల్ టాలెంట్ కూడా అంతే శ్రద్ధ పెట్టి వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలి. నిజంగా ఈరోజు చూసాను చాలా మంది వచ్చారు. ఫస్ట్ గేమ్కి కూడా చాలా మంది వచ్చి చీరప్ చేయడానికి వచ్చారు. అలాగే రేపు జరిగే మిగతా టోర్నమెంట్ కూడా ఒక్క సీటు ఖాళీ లేకుండా లోకల్ క్రౌడ్ కానీ లేకపోతే స్టేట్లో ఎక్కడున్నా సరే అందరూ కూడా విచ్చేసి ఇప్పుడే నేను ఒక ప్లేయర్ తాలూకు ఫాదర్ని కలిశాను. పంచకట్టు వేసుకున్న ఫాదరు నిజంగా ఒక రైతు. ఆ రైతు తాలూకా కొడుకు ఈరోజు ప్లేయర్గా మా వాడు లెగ్ స్పిన్నర్ అనండి ఇప్పుడే వేసాడు, బ్రహ్మాండంగా వేసాడని. అంటే అంత ఇన్వాల్వ్మెంట్తో ఈరోజు సామాన్యులు కూడా వాళ్ళ పిల్లల్ని ఈరోజు ఈ స్టేజ్ వరకు తీసుకొని వచ్చారని అంటే అది క్రికెట్ తాలూకా మహత్వం. అది సో ఫ్రీ ఎంట్రీ అలాంటి గొప్ప అవకాశం ఈరోజు ఏపీఎల్ ఇస్తుంది. సో పబ్లిక్ కూడా అంత ఇన్వాల్వ్మెంట్తో వాళ్ళందరూ కూడా చీర్ చేయాలనేదే నా తాలూకా మెసేజ్. అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వండి. ఈరోజు స్టాండర్డ్స్ చూడండి, స్టేడియం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న స్టేడియంలో వాళ్ళకి ఆడే అవకాశం వస్తుంది. లేకపోతే మనం చూస్తాం పొలాల్లో చిన్న పిచ్ చేసుకొని వాళ్ళు ఆడుతుంటారు. ఈరోజు కోహ్లీ ఎక్కడ ఆడుతున్నాడు, ధోని ఎక్కడ ఆడుతున్నాడు, అలాంటి పిచ్చెస్ మీద వాళ్ళకి ఈరోజు ఆడే అవకాశం వస్తుంది. సో ఎందుకన్నా ఇంకేముంది, వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది కాబట్టి అందరూ చీర్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.